అయితే ఈ ఆలయంలో ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వీరభద్ర స్వామికి కొంచెం ఎదురుగుండా ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని అయితే నేను చూశాను. ఇక్కడి శాసనాల ప్రకారం 1545వ సంవత్సరంలో ముద్దాన వీరన్న అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. దాదాపు 3.5 మీటర్ల ఎత్తులో అన్ని ఆయుధాలని ధరించి వీరభద్ర స్వామి గంభీరంగా కనిపిస్తుంటారు. స్వామివారు చాలా ఎత్తుగా ఉండేసరికి ఇక్కడి అర్చకులు అర్చన చేయాలన్నా అభిషేకాలు లాంటివి చేయాలన్నా స్వామివారి ముందు ఒక చిన్న వేదిక లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీదకి ఎక్కి చేయాల్సి వస్తుంది. సరిగ్గా నేను వెళ్ళే సమయానికి హారతి ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఆలయంలో ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వీరభద్ర స్వామికి కొంచెం ఎదురుగుండా ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని అయితే నేను చూశాను. ఇక్కడ ఆలయ అర్చకులను అడగగా దాని పేరు సర్వాంగ లింగం అని చెప్పారు. లింగాకారం పైన మన దేవీ దేవతల యంత్రాలు ఉంటాయి కదా, సో అట్లాంటి యంత్రాలు అయితే 3 కనిపించాయి నాకు. సో దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటని చెప్పి నేను అర్చకులను అడగగా ఆయన కన్నడ భాషలో ఏదో చెప్తున్నారు. మనకి కన్నడ రాదు కదా, కొంచెం ఏదో కొద్దిగా అర్థమైంది. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే ఈ 3 యంత్రాలకి 3 పేర్లు అయితే ఉన్నాయి. ఇష్టలింగ, జ్ఞానలింగ, జంగమలింగ అంట. ఇది కర్ణాటకలోని లింగాయత్ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయం అంట. అందుకనే అలాంటి శివలింగం ఉందని చెప్పారు. ఆ ఒక పార్ట్ వరకు కొంత అర్థమైంది. ఒకవేళ మీలో ఎవరికన్నా దీని గురించి కొంచెం ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.